హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు డీఏ విడుదలకు సంచలన ప్రకటన. దీనికి సంబంధించిన పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల పెన్షనర్ల బకాయిలు అంతుచిక్కని ప్రశ్నలు, పెరుగుతున్న ఆందోళన. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉద్యోగులు పెన్షనర్లకు చెల్లించాల్సిన 31,000 కోట్ల రూపాయల బకాయిలు ఎప్పుడు విడుదల చేస్తారనే ప్రశ్న ప్రస్తుతం పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఎన్ని ధర్నాలు చేసినా, నిరసనలు తెలిపినా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేకపోవడం ఉద్యోగ సంఘాల్లో తీవ్ర అసంతృప్తిని రేకెత్తిస్తోంది. ముఖ్యంగా 4 డిఏలు పెండింగ్లో ఉండటం రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనిది. ఈ పరిస్థితిని అధిగమించడానికి ఉద్యోగ సంఘాలని ఏకతాటిపైకి వచ్చి పోరాడాలని ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధ్యక్షుడు కె. వెంకట్రామరెడ్డి సంచలన ప్రకటన చేశారు. ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం. ప్రభుత్వ ఉద్యోగులు కనీసం ఒక్క డిఏ అయినా ఇవ్వాలని ఎంతగా మొత్తుకున్నా ప్రభుత్వం స్పందించడం లేదని, 4 డిఏల కోసం సమ్మె చేయాల్సిన పరిస్థితి కల్పిస్తున్నారా అని వెంకట్రామరెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. ఉద్యోగులు రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేసినా, ఉద్యోగ సంఘాలు ఎంతగా ఘోషించినా ప్రభుత్వం డిఏల విడుదల గురించి కనీసం ఆలోచన కూడా చేయటం లేదని ఆయన మండిపడ్డారు. కేబినెట్ సమావేశం నిరాశ మిగిల్చింది. తాడేపల్లిలోని ఫెడరేషన్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, శుక్రవారం జరిగిన మంత్రివర్గ సమావేశం ఉద్యోగులకు డిఏ ఇవ్వడం కోసమే జరిగిందన్న ప్రచారం విస్తృతంగా జరిగిందని వెంకట్రామరెడ్డి గుర్తు చేశారు. కొన్ని ఛానళ్లు, సోషల్ మీడియాలో అయితే డిఏ ఇచ్చేసినట్లు కూడా వార్తలొచ్చాయని, అయితే తీరా చూస్తే కేబినెట్లో ఆ ఊసే లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అసలు డిఏ గురించి తనకు అవగాహన లేదని సమాచారం. పౌర సంబంధాల శాఖ మంత్రి చెప్పడం చూస్తే ఉద్యోగుల పట్ల ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా ఉందో అర్థమవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు ఆయన. బకాయిలపై స్పష్టత కరువు. ఉద్యోగులకు, పెన్షనర్లకు చెల్లించాల్సిన 6,500 కోట్ల రూపాయల బకాయిలు ఎప్పుడు ఎవరికి ఇచ్చారనే ప్రశ్నకు ఇప్పటికీ సమాధానం లేదు. గత వారం 20,000 మంది టీచర్లు డిఏ కోసం పెద్ద ఎత్తున ధర్నా చేసినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దసరాకు డిఏ ఇస్తారని ఎదురుచూసినా నిరాశ ఎదురైంది. ఇప్పుడు కూడా నిరాశ మిగలడంతో ఉద్యోగుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. డిఏ పరిస్థితి ఇలాగే ఉంటే పెండింగ్ బకాయిలు 31,000 కోట్ల రూపాయలు ఎప్పుడు ఇస్తారని ప్రశ్న తలెత్తుతోంది. పీఆర్సీ కమిషన్ ఎప్పుడు వేస్తారనే అంశంపై ఇప్పటివరకు ఎటువంటి స్పష్టత లేదు. మరోవైపు ఉద్యోగులకు 6,500 కోట్ల రూపాయలు బకాయిలు పెండింగ్‌లో ఉన్నటువంటి వాటిని చెల్లించినట్లు ఆర్థిక మంత్రి చెబుతున్నప్పటికీ ఎవరికి చెల్లించారో చెప్పమంటే చెప్పడం లేదని వెంకట్రామరెడ్డి ఆరోపించారు. ఈ ప్రభుత్వం ఏర్పడిన నాటికి ఉన్న బకాయిలు ఎన్ని? ఈ 16 నెలల్లో ఉన్న బకాయిలు ఎన్ని? ప్రభుత్వం చెల్లించిన బకాయిలు ఎన్ని అని చెప్పమంటే చెప్పడం లేదని ఆయన ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో ఈ వివరాలన్నీ ఇచ్చేవారని, కనీసం ఆర్టీఐ చట్టం ద్వారా అడిగిన బకాయిలు ఎన్నో చెప్పకుండా 6,500 కోట్ల రూపాయలు చెల్లించారని చెప్తున్నారని ఆయన విమర్శించారు. పోలీసులకు ఇచ్చిన హామీలు నెరవేరని వాగ్దానాలు. గత సంక్రాంతికి పోలీసులకు 2 ఎస్ఎల్‌లు ఇస్తామని చెప్పి ఒకటే ఇచ్చారని, మళ్ళీ సంక్రాంతి వస్తున్నా ఇప్పటికీ రెండో ఎస్ఎల్ ఇవ్వటం లేదని వెంకట్రామరెడ్డి గుర్తు చేశారు. ఈ ప్రభుత్వం వచ్చాక రాజీనామా చేసిన పీఆర్సీ కమిషనర్ స్థానంలో కొత్త వారిని నియమించడం లేదని, ఇప్పుడు కమిషనర్‌ను నియమించిన దానిపై నిర్ణయం తీసుకోవడానికి కనీసం 2 ఏళ్ల పైనే సమయం పడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. అయినా నియమించడం లేదని 2029 ఎన్నికల దాకా పీఆర్సీ ఇచ్చే ఉద్దేశం ప్రభుత్వానికి కనపడటం లేదని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఉద్యోగులంటే ప్రభుత్వానికి అంత చిన్న చూపా అని ఆయన ఈ విధంగా ప్రశ్నించారు. పోరాటం అనివార్యం. డిఏ, పీఆర్సీ సంగతి దేవుడెరుగు. కనీసం సెలవైనా ఇవ్వండి చాలనే పరిస్థితికి ఉద్యోగులను తీసుకొచ్చారని వెంకట్రామరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఇతర ఉద్యోగ సంఘాలతో సహా అందరూ ఏకతాటిపైకి వచ్చి పోరాటం చేయాలని
ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ పోరాటానికి ఏపీ ఎన్‌జీఓ సంఘం నాయకత్వం వహించాలని ఆయన కోరారు. 4 డీఏలు పెండింగ్‌లో ఉన్న చరిత్ర ఎన్నడూ లేదని, ఈ పరిస్థితిని అధిగమించాలంటే పోరాటం తప్పదని వెంకట్రామరెడ్డి స్పష్టం చేశారు. ఏపీ ఉద్యోగులు, పెన్షనర్లకు చెల్లించాల్సిన బకాయిలు, డీఏలపైన ఆయన చేసిన ఈ ప్రకటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.